श्रीगणेशाय नमः। కుమారా, నేను స్నానమాచరించి వచ్చేదాను. అంతవరకు ఎవరూనీ లోపలికి అనుమతించకుండా ఈ ద్వారం వద్దనే రక్షణగా ఉండు. ఆగు. అమ్మ ఆజ్ఞ ప్రకారం ఎవరినీ లోపలికి అనుమతించలేను. నేను ఆజ్ఞలను పాటించేవాడిని కాదు. దారి విడిచేయి బాలక, మహాదేవుని ఆజ్ఞకు ఎదురు నిలబడలేవు. ఎంతమంది వచ్చినా నా కర్తవ్యం నిలబెట్టుకుంటాను. నా చేతులతో సృష్టించిన నా బిడ్డను ఇలా నిర్దయగా నాశనం చేశారు. నా కుమారుడికి న్యాయం జరగకపోతే నేనే ఈ సృష్టిని భస్మం చేస్తాను. దేవి, శాంతించు. గణపతికి నేను తిరిగి ప్రాణం పోస్తాను. గణేశ, నీవిక సాధారణుడు కాదు. ప్రతి కార్యం ప్రారంభంలో ముందుగా నిన్నే పూజిస్తారు. నీవు విఘ్నాలను తొలగించేవాడివి. ఓం గణాపతాయే నమః. గణపతి బప్పా మోరియా. ఈ పవిత్ర కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి దైవిక కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.